హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు అన్నదానికి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఒక ఉదాహరణ. ఎందుకు ఏంటి అనేది క్లారిటీలోకి వెళ్తే, ఎన్నికల ముందు కీలకంగా చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఖచ్చితంగా బాగు చేస్తాను, ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో అవన్నీ కూడా బాగు చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 8 నెలలు పూర్తయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత కీలకంగా చూసుకుంటే, అంటే గత నెలన్నర కిందట కీలకంగా చూసుకుంటే పిఠాపురంలో ఒక సభలో మాట్లాడుతూ పిఠాపురానికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాని గురించి పూర్తి వివరాలనే వెల్లడించడం జరిగింది. దాదాపుగా 38 కోట్లకు పైగా నిధులు అనేవి కేటాయించడం జరిగింది. కొద్ది రోజుల్లోనే అవి విడుదలవుతాయి, పూర్తి స్థాయిలో ఆ హామీ అనేది నెరవేరుస్తానని చెప్పడం జరిగింది. నిన్న కాక మొన్న తాజాగా చూసుకుంటే పిఠాపురంలో ఏదైతే మెయిన్గా ప్రభుత్వ ఆసుపత్రి ఉందో, 30 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని 100 పడకల ఆసుపత్రి కింద, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకించి కూడా 38 కోట్ల రూపాయలు ప్రత్యేకించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ గతంలోనే దానికి సంబంధించి చిన్న అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడం జరిగింది. ఒక 2 నర్సుల్ని, ఒక డాక్టర్ని, ఒక 2 అటెండర్ని, ఒక స్టాఫ్ వర్కర్ని, ఇలా 7 సభ్యుల్ని గతంలోనే అధికారంలోకి వచ్చిన 2 నెలలకే పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి కూడా 100 పడకల ఆసుపత్రి కింద దాన్ని మార్చి అక్కడే ఎక్స్రే కానీ, ల్యాబ్ టెస్టులు కానీ, రక్త పరీక్షలు కానీ, ఇలా పలు రకాలుగా ఏవైతే ఒక రోగికి అవసరమైన వైద్యం ఏదైతే ఉంటుందో, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏదైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా పిఠాపురం ఆసుపత్రిలోకి తీసుకొచ్చే విధంగా, అక్కడ అన్ని ఏర్పాటు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకించి కూడా 38 కోట్లకు పైగా నిధులు అనేవి కేటాయించుకున్నారు. అవి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే వాటి పనులు మొదలవ్వడం పూర్తి స్థాయిలో జరుగుద్ది. ఇంకా డాక్టర్లని, నర్సుల్ని పెంచడం జరుగుద్ది. ఈవెన్ గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా చాలా కీలకంగా చూసుకుంటే వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా కీలకంగా చూసుకుంటే అక్కడ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. గతంలో ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పి 100కి 100% మనం చెప్పుకోవచ్చు. ఇంకా కీలకంగా చూసుకుంటే ఇక్కడ పిఠాపురంలో ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కాకుండా ఇంకా కీలకంగా చూసుకుంటే మెయిన్గా పిఠాపురం నియోజకవర్గానికి అంటే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటట్టు దాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ మెయిన్గా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గానికి కొత్తపల్లి మండలం ఏదైతే ఉందో సజ్జి ఏరియాలో ఒక ఎయిర్పోర్ట్ని తీసుకురావడం జరిగింది. ఈవెన్ ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్ అనేటట్టు హైవేకి ఆనుకొని ఒక బస్ స్టాండ్ అనేది అప్రూవల్ చేయడం, అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే రైల్వే స్టేషన్ అంతా కూడా ఇంకా జంక్షన్ చేసే విధంగా, ఇంకా ఎక్కువ ట్రైన్లు ఆగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇంకా కీలకంగా చూసుకుంటే రోడ్లు, డ్రైనేజీలు, ఉప్పాడకు వెళ్ళబోయే రైల్వే గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ కేంద్రంతో నిధులు మాట్లాడడం జరిగింది. అవి రాబోయే రోజుల్లోనే ఖచ్చితంగా పనులు కూడా ఓకే అయ్యే అవకాశం ఉంది. ఇంకా కీలకంగా చూసుకుంటే ఉప్పాడ ఏదైతే బీచ్ ఉందో అదంతా కూడా సముద్రం అలలు కొట్టుకుపోవడం జరుగుతుందో దానికి శాశ్వత పరిష్కారం కింద దానికి సంబంధించి ఒక కమిటీని వేసి ఒక నివేదిక రూపొందించడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గం కింద పవన్ కళ్యాణ్ ఏదైతే తయారు చేస్తానన్నాడో అది 100కి 100% జరిగి తీరుద్ది. ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి కింద గతంలో మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వెంటనే కూడా దానికి నిధులు కేటాయించడం, పనులు కూడా మొదలయ్యే దశకు వచ్చినాయి. ఆల్రెడీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏవైతే గ్రామాల్లో కొన్ని చోట్ల రోడ్లు లేవో పిఠాపురం నియోజకవర్గంలో చాలా వరకు కూడా చాలా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లే కానీ, తారు రోడ్లే కానీ ప్రతి ఒక్కటి కూడా వేయడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన పోస్టులు అనేవి వైరల్ అవుతున్నాయి. ఏ విధంగా చూసుకున్నా సరే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి మాత్రం చాలా బాగుంది. గత 15-20 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు చాలా కీలకంగా జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా నెంబర్ 1గా చేసే అవకాశం ఉందని మనం బలంగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏదైతే మాట ఇచ్చాడో మాట నిలబెట్టుకుంటున్నాడు అని మనం బలంగా నొక్కి చెప్పవచ్చు.